ఆంధ్రప్రదేశ్ లో ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్. అందుకే జీఎస్టీ ఉత్సవ్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకుంటోంది కూటమి ప్రభుత్వం. యోగాంధ్ర తరహాలోనే గ్రాండ్ గా ఉత్సవాలు నిర్వహించి ప్రధాని టూర్ తో ముగించాలనుకుంటోంది. సూపర్ జీఎస్టీ ప్రయోజనాలను 4 వారాల పాటు ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. మోదీ కాన్సెప్ట్ ఏదైనా ఏపీ ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది, సక్సెస్ చేస్తోంది. ప్రధానిని ఆహ్వానించి యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు జీఎస్టీ ఉత్సవ్ ని కూడా అదే రేంజ్ లో నిర్వహించేలా ప్లాన్ చేసింది. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ దేశ ఆర్థిక వ్యవస్థని సమూలంగా మార్చేస్తుంది అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ నిర్ణయం వెనక సదుద్దేశాన్ని, ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించబోతున్నట్టుగా అసెంబ్లీలోనే ప్రకటించారు. దసరా నుంచి దీపావళి దాకా 4 వారాల పాటు 65,000 చిన్న పెద్ద సమావేశాలతో ప్రజల్లో సూపర్ జీఎస్టీపై అవగాహన కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జీఎస్టీ సంస్కరణలతో కలిగే పొదుపుని పెట్టుబడిగా పెట్టి ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త అనే నినాదాన్ని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం. సూపర్ జీఎస్టీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, సూపర్ జీఎస్టీ ఇస్ ఎ గేమ్ చేంజర్. ఈరోజు మీకు ఇంపాక్ట్ కనపడకపోవచ్చు, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ దేశం సూపర్ పవర్గా తయారవడానికి ఇది దోహదం చేసే పరిస్థితి వస్తుంది. హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఎలా పెరిగాయనే దానిపై ఇంటింటికి కరపత్రాలతో మొదటి వారం చైతన్యవంతం చేస్తారు. వ్యవసాయం, ఇతర వృత్తుల వారికి కలిగే ప్రయోజనాలను 2వ వారంలో వివరిస్తారు. మానవ వనరుల అభివృద్ధి, డిజిటల్ సాధికారత, ఉపాధి అవకాశాలు, డిజిటల్ ఇండియా, డిజిటల్ ఆంధ్రప్రదేశ్ కి దోహదం చేసేలా 3వ వారంలో అందరినీ భాగస్వామ్యుల్ని చేయాలని నిర్ణయించారు. 2047 వికసిత్ భారత్ కి, స్వర్ణాంధ్రకి సూపర్ జీఎస్టీ ఎలా దోహదపడుతుందో 4వ వారం ప్రజల్లోకి తీసుకువెళతారు. వ్యయం ఒకటే, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి ఆ దీక్షలో పనిచేసినప్పుడు ఇది సాధ్యమైన దశ. స్వర్ణాంధ్ర లక్ష్యానికి జీఎస్టీ సంస్కరణలు దోహదపడతాయని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. అందుకే దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలనుకుంటోంది. ఐవీఆర్ఎస్ కాల్స్, సామాజిక మాధ్యమాలు, ప్రముఖుల అభిప్రాయాలు, జీఎస్టీ సైక్లథాన్లు, కళాశాలల్లో క్విజ్లు, సెమినార్ల వంటి కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంది. జీఎస్టీ ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణ కోసం మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అనిత, కందుల దుర్గేష్, సత్యకుమార్తో ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. మోదీ స్ఫూర్తితో ఏపీలో చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. జీఎస్టీ ఉత్సవ్ ని కూడా అదే స్ఫూర్తితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. అక్టోబర్ 19 వరకు జరిగే జీఎస్టీ ఉత్సవ్ లో ప్రధాని మోదీని ముగింపు ఉత్సవాలకు ఆహ్వానించే ఆలోచనతో ఉంది ఏపీ ప్రభుత్వం.